దానికి అది తీర్పుకు నిలయంగా ఉంది. సిలువ దేవుని న్యాయం అక్కడ జరిగిన చోటుగా ఉంది. అయితే అందులో నుండే దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ, దేవుని యొక్క ప్రేమ బయలు వెళ్తా ఉన్నాయి. దేవుని యొక్క విశ్వాస్యత, దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క పాప క్షమాపణ, దేవుని యొక్క దీర్ఘశాంతం, దేవుని యొక్క మంచితనం, దేవుని యొక్క దయాలుత్వం, అవన్నీ కూడా మళ్ళీ ఎందులో కనబడుతున్నాయి మనకు? సిలువలోనే. వాట్ ఎ గ్రేట్ ప్లేస్ క్రాస్. ఎంత గొప్ప స్థలం అది. ఆ సిలువ పాదాల దగ్గర చేరి, ప్రభువా నేను పాపినయ్యా, నేను నీ పరిశుద్ధత ముందు నేను పోల్చుకుంటే నా మనస్సు, నా ఆలోచన, నా జీవితం, నా క్రియ, నా ఊహ సమస్తం చెడ్డదయ్యా, నువ్వు ఓర్వజాలని పాపినయ్యా నేను. కానీ నా కొరకు నువ్వు దిగి వచ్చి నా కొరకు చనిపోయి తిరిగి లేచావు. ఇదిగో నేను నమ్ముతున్నాను, నీ దయను కోరుతున్నాను, నన్ను క్షమించు అని పాపి ఆ సిలువ చెంత చేరితే ఆయన పాపిని అక్కడ హత్తుకొని క్షమించి, ఈ పాపిని, యేసుక్రీస్తు యొక్క నీతిని ఈ పాపికి అనుగ్రహించి దేవుడు ఆ పాపిని నీతిమంతుని